ప్రముఖ మలయాళ నటుడు దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం వారు ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. తమిళనాడులోని పాలకొట్టాయ్ సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. చాకో తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగిందని చెబుతున్నారు. షైన్ టామ్ చాకో తన తల్లిదండ్రులు, సోదరుడు, డ్రైవర్తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా తమిళనాడులోని ధర్మపురి సమీపంలోని సేలం బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని వెనక నుండి బలంగా ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కనబడుతోంది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఉన్న 5గురిలో నటుడు షైన్ టామ్ చాకో తండ్రి సిపి చాకో తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. షైన్ టామ్ చాకో ఆయన తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపైన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదకర సంఘటన మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సహానటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.